ఓవైపు మంత్రివర్గ విస్తరణ కోసం అధిష్టానం కసరత్తు ప్రారంభించగా మరోవైపు సామాజిక వర్గాల వారీగా అవకాశాల కోసం వన్నతులు పెరుగుతున్నాయి. కేబినెట్ లో చోటు కోసం ఆయా సామాజిక వర్గానికి చెందిన నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎస్టీ వర్గంతో పాటు ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి చెందిన నేతలు ఏఐసీసీ పెద్దలతో పాటు రాష్ట్ర నేతలను కలుసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో కేబినెట్ విస్తరణ హడావిడి మొదలైంది. ఉగాది లేదా ఏప్రిల్ 3వ కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు గాంధీభవన్ లో చర్చ జరుగుతుంది. దాంతో మాదిగ, లంబాడి సామాజిక వర్గాలకు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు కలుస్తున్నారు. అధిష్టానం పెద్దలకి రాష్ట్రంలోని ముఖ్య నాయకులకు లేఖలు రాస్తున్నారు ఎమ్మెల్యేలు. ప్రస్తుతం కేబినెట్ విస్తరణలో 6గురికి అవకాశం ఉండటంతో ఇందులో లంబాడీల నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అందులో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, డోర్నాగల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఎస్సీ మాదిగ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ పెద్దలకు లేఖలు రాశారు. మాదిగ సామాజిక వర్గంలో ఎవరికో ఒకరికి మంత్రిగా అవకాశం ఇవ్వాలని లేఖలో కోరారు. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం అడుగు ముందుకు వేయడంతో మంత్రివర్గంలో కూడా తమ సామాజిక వర్గానికి చోటు కల్పిస్తే తమకు న్యాయం చేసిన అవుతారని అంటున్నారు ఆ వర్గ నేతలు. మరో వారం రోజుల్లో కేబినెట్ విస్తరణ కొలిక్కి వచ్చే అవకాశం ఉండగా ఎస్టీ మాదిగ వర్గాల వినతులపై పార్టీ పెద్దలు ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠగా మారింది. లంబాడీలకు కేబినెట్లో చోటు ఉంటుందా లేక బాలునాయక్కి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి సరిపెడతారా అనేది చర్చ జరుగుతోంది.